హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలైతే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మండే 3వ వారం కార్తీక సోమవారం వ్లాగ్ అనమాట. అంటే ఈవినింగ్ వ్లాగు. నేను ఈరోజు శివదేవుని పూజ అనేది చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. చెప్పాను కదా, నేను వచ్చి ఇక్కడ వైజాగ్కి 9 సంవత్సరాలు అలా అవుతుందన్నమాట. సో ఇక్కడ పూజ అలవాటు అయిపోయి నేను చేసుకుంటున్నాను. మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు, కింద వాళ్ళు అందరూ చేసేవాళ్ళు. అలాగే నేను కూడా చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చేటప్పటికి నేను ఇల్లంతా మాప్ పెట్టేసుకొని నీట్గా మళ్ళీ ఈవినింగ్ కూడా ముగ్గు పెట్టుకుంటాను. మార్నింగ్ పూజ అయితే మార్నింగ్ ముగ్గు పెట్టేసి వదిలేస్తాను. ఈవినింగ్ కూడా పూజ ఉంది అని అనుకుంటే ఇలాగా మళ్ళీ ఈవినింగ్ కూడా మాప్ పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్నాక్స్ పెట్టేసి బుక్స్ అయితే తీయించేసాను. నన్ను ప్రశాంతంగా చేసుకొని ఎవరు ఇంకా అలా అని చెప్పనేసి అయితే ఇంకా నైవేద్యం అయితే ఈరోజు శివదేవుని పూజకి నైవేద్యం వచ్చేసి కొబ్బరి ముక్కలు పంచదార కలిపి పెడతారు. అలాగే ఇంకోటి ఏమైనా మనం ఎక్స్ట్రా కూడా వండుకుని మన ఇష్టమైనది పెట్టచ్చు. అయితే నేను ఇక్కడ కొంచెం కేసరి చేద్దాం అనుకున్నాను. ఒక వారం పాలు పొంగిచ్చి పరమాణం పెట్టాను కదా, ఇప్పుడు రవ కేసరి లాగా చేద్దాంలే అనేసి అయితే రవ కేసరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. చాలామంది ఏ పూజ గురించి చెప్పినా మేము ఇంట్లో ఇలా చేసుకున్నాము, ఇలాంటి పూజ చేసుకుంటే మీకు ఎన్నో కోరికలు తీరుతాయి, వెంటనే తీరుతాయి, చాలా మంచిది అని చెప్తే తప్పు లేదండి. ఎందుకంటే పూజ చేస్తే భగవంతుని ఆశీర్వాదం ఉంటుందంటే ఎవరికైనా సంతోషమే. కానీ మీ కోరికలు తీరిపోతాయి, వెంటనే తీరుతాయి, మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అనేది మాత్రం నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట. చేసినంత మాత్రాన్ని తీరిపోతాయా, ఇంకా పూజలు చేస్తే ఇంకెందుకు అన్నీ అని చెప్పనేసి అయితే అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకున్న దానిలోనే ఉంటుంది. అది ఆర్థికంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుని తోడుగా ఉండాలని, కష్ట సుఖాలలో మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని కాపాడుతూ ఉండాలి, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, మేము ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మా వెనక నుండి ఇవ్వాలి అని కోరుకోవాలి. కానీ కష్టాన్నే తీర్చేయాలి, అసలు కష్టమే రాకూడదు అని కోరుకోవడం మాత్రం అజ్ఞానం అవుతుందని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే నేను ఏదైనా కొంచెం డీటెయిల్గా వివరంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా చేసింది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, లేదా నార్మల్గా అయినా పూజ వీడియోలు అనేవి చూస్తూ ఉంటాను అనమాట. ఏమైనా తెలియని విషయాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెప్పనేసి అయితే చూస్తాను. అందులో చెప్తారు, ఈ పూజ చేసుకుంటే మనసులో కోరికలు వెంటనే తీరిపోతాయి, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది అయిపోద్ది అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడు అసలు నాకు ఏంటో అని అనిపిస్తుంది. అంతే పక్కకు తోసేసి ఇంకా కావాల్సిన ఏమైనా ఉంటే చూస్తూ అలా వీడియోలు అయితే చూస్తూ ఉంటాను అనమాట. అందుకే నేను ఏ పూజ చేసినా కూడా ఇది తీరిపోద్ది అది తీరిపోద్ది అని చేయను. మానసిక తృప్తి కోసం, మనం ఇష్టంగా భగవంతుని ధ్యానించడం కోసం, కొంత సమయమైనా ఆయనకి మనస్ఫూర్తిగా మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం కోసమే నేను పూజ అనేది చేస్తాను. మీకు చెప్పడం కూడా అలాగే చెప్తాను అనమాట. కోరికలు తిరుగుతాయి అనేది నా ఏ వీడియోలో కూడా ఉండవు. కానీ ఒకవేళ పెట్టాను అంటే లోపల వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అలాగా అనే విషయం అనమాట. అందుకనే మనం మనసు తృప్తి కోసం, భగవంతుడిని సమయం కేటాయించడం కోసం, మానసిక ప్రశాంతత, భగవంతుడు తోడు అండ ఆధారం కావాలని మాత్రమే మనం భగవంతుని ప్రార్థించాలి. కానీ మా కష్టాలు రాకూడదు, మా కోరికలు తీరిపోవాలి, మాకు ఇవ్వచ్చేయాలి అవ్వచ్చేయాలనే అజ్ఞానంతో అయితే భగవంతుని కోరుకోకూడదు. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, అంతేగాని ఆ జ్ఞానంతో మనం మంచి చెడులు తెలుసుకుని కష్టాలు కోరి తెచ్చుకోకుండా కరెక్ట్గా వెళ్తూ ధర్మంగా న్యాయంగా ఉంటే కష్టాలు అనేవి రావని నా ఉద్దేశం అనమాట. ఆ జ్ఞానం అనేది మనం భగవంతుడి నుంచి పొందాలి. అప్పుడు మనకి ఇవన్నీ కష్టాలు రావడం అనేది తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? కోరికలు తీరితే తీరొచ్చండి, తప్పని నేనేం అనట్లేదు. కాకపోతే శాంతం దానివల్లే పూజలు చేస్తారు, దానికోసమే పూజలు చేయాలనేది మాత్రం కొంత తప్పేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ నైవేద్యం అయితే రెడీ చేసుకున్నాను. ముందుగానే పూజకు కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మొన్న వెంకటేశ్వర స్వామి వ్రతానికి బ్యాక్గ్రౌండ్ అలా చున్నీ పెట్టానని చెప్పాను కదా, అది అలాగే ఉంచాను. అయితే ఇక్కడ ఫ్యాన్ గాలికైతే ఎగిరిపోతుంది. ఇక్కడ నేను పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను. సేమ్ అలాగే కొంచెం గోరునీళ్ళు చల్లి బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ప్రతి పూజకి బియ్యపిండితోనే వేస్తాను. బియ్యపిండితో ముగ్గది వేసుకున్నాక ముందుగా ఈ పూజకు కావాల్సిన ఏమిటో చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అన్నిటికీ ఒకటే, పెద్ద తేడా ఏమి ఉండదు. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ఒత్తులు, నూనె, ఇంకా ఎక్కువగా ముఖ్యంగా కావాల్సిన మారేడు దళాలు కావాలి శివదేవుని పూజకి. శివదేవుని పుస్తకం ఉంటుందండి, కథ కూడా ఉంటుంది శివదేవునికి. సేమ్ అలాగే మనము త్రినాథవ్రతం వీడియో చూసుంటారు కదా, సేమ్ అలాగే ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. అలాగే కుటుంబం మొత్తం ఉన్న ఫోటో తీసుకుంటే మంచిదన్నమాట. ఈ వినాయకుడు బుజ్జి వినాయకుడిని మేమైతే ఒకసారి డిమార్ట్లో తీసుకున్నాము, చాలా ముద్దుగా ఉన్నాడు. అందుకని వాళ్ళు ఈ వినాయకుడిని పెట్టేశాను ఫ్యామిలీతో పాటు. పసుపు గణపతిని అయితే చేయలేదన్నమాట. ఇక్కడ శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు ఉన్న ఫోటో అయితే ఉంది. మాకు పూజా గదిలో, పూజా మండపంలో వేరే శివ పార్వతులు ఉంటారు, లక్ష్మీనారాయణలు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారనమాట. కానీ ఇలా నేను విడిగా కింద పూజ చేసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద ఫొటోస్ 40 రూపీస్ అనమాట. ఇది నేను సపరేట్గా పూజ రోజు అలా
మా పూజా మందిరంలోంచి తీయడం ఎందుకు అని చెప్పనేసి అయితే ఇలా తీసుకుని పెట్టుకుంటాను. ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర కానీ అలా ఎక్కడైనా పూజ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పనేసి అయితే ఒక స్క్వేర్ ఇలా పెట్టుకుంటాను అనమాట నేను ఫోటో అనేది. ఈ పూజకి మాత్రం తీసి మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పక్కన లోపల పెట్టేస్తాను, జాగ్రత్తగా దాచేస్తాను అనమాట. లోపల ఈ బుక్కు ఫోటో అలా పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఇక్కడ బియ్యం వేసి, నేను అయితే బియ్యం ముందు వేసానండి, తర్వాత క్లాత్ వేసాను. ఇక్కడ బ్లౌజ్ పీస్ వేసి శివదేవుని ఫోటో పెట్టి వినాయకుడిని పెట్టి పూలతో అలంకరించాను. అలాగే మారేడు దళం ఉంటుంది కదా, ఆ మారేడు దళం అయితే చక్కగా గంధము కుంకుమతో పెట్టేశాను. ఇక్కడ నార్మల్గా దీపారాధనకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆవు నెయ్యి అయితే వేసాను అనమాట దీపారాధనలో. ఆవునే దీపారాధన అనేది రెడీ చేసిన తర్వాత ఇంకా నేను పూజకు కావాల్సిన దగ్గరే పెట్టుకున్నానండి. ఇది పుస్తకం కూడా ఇలా ఉంటుంది, శివదేవుని పుస్తకం అనేది. పుస్తకానికి కూడా బొట్లు పెట్టేసి పూజలో పక్కన పెట్టుకుంటాను, అవసరమైనప్పుడు తీసుకుందామని. ఇంకా సోమవారం కాబట్టి గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటాం కదా మనం, ద్వారబంధం దగ్గర, అక్కడ తులసిమ్మ దగ్గర మొత్తం దీపాలు అయితే నేను రెడీ చేసుకుని వెలిగించేసి పెట్టేశాను. పూజ మందిరంలో కూడా దీపారాధన అనేది చేసేసి కింద కూడా దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వినాయకుని పూజ అనేది మనం ముందుగా స్టార్ట్ చేసుకోవాలి. ఏ పూజ చేసినా వినాయకుడు పూజ మనకి కామన్ కాబట్టి వినాయకుడి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రాతి ఉసిరికాయలు 3 ఉంటే అవి కూడా పెట్టాను అనమాట. అవి కథ ప్రారంభించేటప్పుడు వెలిగిద్దాంలే అని చెప్పనేసి అయితే అలా పెట్టుకున్నాను. ఇక్కడ వినాయకుడికి కూడా నేను చక్కగా నా పంచోపచారాలు చేసుకున్నాను. ఇక్కడ దీపానికి కూడా నేను గంధం, పూలు, పసుపు, గంధం, కుంకుమ, అక్షంతలతో అలంకరించుకున్నాను. దీపం అలంకరించుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ మంత్రం అయితే చదువుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సర్వకార్య స్థిత్యర్థం, ఉదయం సంధ్య దీపలక్ష్మి నమోస్తుతే, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశనం, దీపలక్ష్మి నమోస్తుతే అని చెప్పనైతే అక్షంతలు, పువ్వులు ఏదైనా సరే మనం సమర్పించుకోవాలి. ఇక్కడ వినాయకుడికి వచ్చేసి నేను పంచోపచారాలు చేసుకుంటున్నాను అనమాట. అంటే ధూపదీప నైవేద్యము, కొంచెం పువ్వులు, గంధము అన్ని ఉపచారాలు అయితే చేసుకుంటున్నాను. వినాయకుడికి బెల్లం ముక్క అయితే పెట్టేసుకుని ఆయన వరకు అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. తర్వాత శివుడు పార్వతి శివదేవుని పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. ఈరోజు మా హస్బెండ్ వస్తారేమనుకుంటే రాలేదనమాట. ఆయనకి ఏదో పని ఉండి రావడం లేట్ అవుతుందని చెప్పనేసి నేను ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడికి బెల్లం ముక్క నైవేద్యం అయితే పెట్టేసి ఆయన వరకు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ముందుగా పూజ. ఇక్కడ మనకు కొబ్బరికాయ అనేది చాలామంది ముందుగా కొట్టేసి అందులో పంచదార కలిపి నైవేద్యంగా పెడతారు. లేదంటే మనం కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా, అప్పుడు ఆ కొబ్బరి ముక్కలైనా తీసి పంచదార కలిపేసి నైవేద్యంగా అయితే పెట్టొచ్చు అనమాట. ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ నేను శివదేవునికి అయితే పూజ ప్రారంభించాను అనమాట. ముందుగా నమస్కారం చేసుకుని చక్కగా షోడశోపచారాలు చేసుకున్నాను. ధ్యానం, ఆవాహనం, ఆసనం, చక్కగా పాదవార్ఘ్యం, హస్తవార్ఘ్యం, ముఖార్ఘ్యం, స్నానము, శుద్ధోదక స్నానము, ఇలా షోడశోపచారాలు నాకు మంత్రంతో వచ్చేస్తాయి కానీ విడిగా ముక్కలు చేసి అలా చెప్పాలంటే రావట్లేదు అనమాట. చక్కగా అలా చేసేసుకున్నాను. నేను భావించుకుంటాను అనమాట, మనసులో వాళ్ళు వచ్చినట్టు కూర్చున్నట్టు మనము చేసే ఉపచారాలు స్వీకరిస్తున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ యజ్ఞోపవీతం కూడా ఇచ్చుకుంటున్నాను. చక్కగా వస్త్రము, యజ్ఞోపవీతము అన్నీ ఇచ్చి గంధ పుష్పాదులతో చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. అలా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా స్వామివారికి అయితే మొత్తం అన్నీ చదువుకొని చక్కగా సంకల్పము, ఆచమనం మొత్తం చేసుకున్నాను అనమాట. అన్నీ చేసుకొని చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాను. చక్కగా అష్టోత్తర నామాలు చదువుకున్నాను. ఇంకా పుస్తకంలో ఉంటాయి కదా మనకి ఎన్నో మంత్రాలు, అవన్నీ కూడా అన్నీ చదువుకున్నాను అనమాట. పుస్తకంలో ఎలా ఉంటాయో అన్నీ వీలైనంత వరకు మ్యాక్సిమం అన్నీ చదువుకుంటాను అనమాట. ఏది మనము స్వామివారికి అర్పించాలన్నప్పుడు అది చూపించి పక్కనైతే పెట్టేస్తాను. ఇంకా అలా పూజ కంప్లీట్ మొత్తము చదువుకున్న తర్వాత శివాష్టోత్తర నామాలు కూడా చదివేసుకున్నాను. ఇంకా తర్వాత కథ అయితే ప్రారంభిస్తారనమాట. కథ ప్రారంభించే ముందు నేనైతే చక్కగా స్వామివారికి ఈ ఉసిరికాయలు అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నాను. మనకి ఉన్నంతలో వీలైనంతలో చేసుకోవడమే మానసిక పూజ, తృప్తికరమైన పూజ అనమాట. అంతకుమించి ఏమీ లేదు. ఎలాంటి ఆర్భాటాలు కూడా అవసరం లేదనమాట. మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. భగవంతుడు మన మనసును ఎరిగితే సరిపోతుంది. ఏది చూడాల్సిన అవసరం కూడా ఉండదు. చక్కగా ఇక్కడ అష్టోత్తర నామాలు అన్నీ చదువుకుంటున్నాను. కథ కూడా ప్రారంభించేస్తానమాట. తర్వాత కథ ప్రారంభించే ముందు ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాను. ఇంక ఉసిరి దీపాలు వెలిగించేసి నైవేద్యం పెట్టి స్వామివారికి చక్కగా కథ అయితే ప్రారంభిస్తున్నాను అనమాట. కథ కూడా ఏం లేదండి. కథలో కూడా ఏముంటుందంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు పొందుతారు. శివదేవుని పూజలో ఎంత కటిక దరిద్రులైనా కూడా మంచిగా సిరి సంపదలు పొందుతారు, చక్కగా ఎదుగుతారు అనే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేబీ అందరూ చెప్పుంటారు మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని చెప్పనేసి అయితే. స్వామివారి ఆశీర్వాదం ఉంటే
మనం ఎలా అయినా సరే గండం నుంచి గట్టెక్కుతాము. అందుకే మనకు స్వామివారి ఆశీర్వాదం అనేది కావాలన్నమాట. ఇక్కడ శివదేవుని పూజ అనేది కథ ఉంటుంది. ఆ కథ అయితే నేను సంపూర్ణం చేసుకున్నాను. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క కథ ఉంటుందండి. ఖచ్చితంగా ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. ఆంతర్యం ఉండకుండా అయితే ఉండదన్నమాట. అయితే ఇక్కడ నేను మారేడు దళాలు అయితే స్వామివారికి లింగాష్టకము అలా చదువుకుని మారేడు దళాలు అయితే చేసుకున్నాను. అంటే 108 అష్టోత్తరనామాలతో చదువుకుందాం అనుకున్నాను కానీ 108 మారేడు పత్రాలు అయితే లేవన్నమాట. కొన్ని హోల్స్ పడిపోయి కొన్ని కట్ అయిపోయి ఉన్నాయి. అందుకనే ఉన్నంత వాటి వరకు మాత్రం లింగాష్టకము అలా అయితే చదువుకున్నాను. స్వామివారికి ఇచ్చాను. మారేడు దళం అంటే చాలా ఇష్టం కదా స్వామివారికి. పెద్ద ఆకులు, ఇవి కూడా చిన్న ఆకులు కూడా కాదు. ఇంకా అలా జాగ్రత్తగా దీపాల మధ్యలో అయితే అలా పెట్టేసి చదువుకున్నాను. పూర్తిగా చదువుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను దీపం కదపకూడదు అంటారండి, కానీ ఇక్కడ కొంచెం ఆకులు ఎలా వచ్చేసరికి వెనక్కి జరిపాను అనమాట. ఇంకా మొత్తం చదువుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని అందులో పంచదార కలిపి నైవేద్యం పెట్టాను. ఇది మెయిన్ నైవేద్యం అనమాట. మనం త్రినాథవాద స్వామి కానీ శివదేవుని పూజ కానీ చేసుకున్నప్పుడు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవచ్చు. వాళ్ళని పిలవడంతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ప్రసాదం పంచి కథ గురించి చెప్పాలన్నమాట. మెయిన్ ఉద్దేశం అది, 2 కథల యొక్క ఉద్దేశము. ఈ వారం అయితే నేను దేవుని పూజ ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓం నమః శివాయ.